అమెరికా ఏడుపు ఆల్రెడీ స్టార్ట్ అయింది. దేని గురించి అంటే నిన్న రిపబ్లిక్ డే పెరేడ్లో EU చైర్పర్సన్ మన ఇండియాకి వచ్చి మనకు దగ్గర ఉన్న టెక్నాలజీ కావచ్చు, మన కల్చర్ని కావచ్చు చూసి ఇప్పటి వరకు ఏదైతే వెస్ట్రన్ కంట్రీస్లో జరుగుతున్న ప్రోపగాండా ఏదైతే ఉందో దాన్ని తప్పు అని చెప్పేసి ఒక ఫీలింగ్ తోటి వాళ్ళు వచ్చిన మెయిన్ పని ఏంటి, EU ఇండియా ట్రేడ్ డీల్ అంటే యూరోపియన్ కంట్రీస్ నుంచి ఇండియాకి ఏదైనా సరే డైరెక్ట్గా మనము ట్రేడ్ చేసుకోవడానికి అనుకూలంగా ఒక డీల్ని వాళ్ళు ఏదైతే ఈరోజు సైన్ చేశారో, ఈ సైన్ చేసిన వెంటనే అమెరికన్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక ఏడుపు బయటకు వచ్చింది. ఏంటి అంటే యూరోపియన్ యూనియన్ ఇండియాతోటి డీల్ చేసుకోవడం ఏంటి, అందరికన్నా ఎక్కువగా కష్టపడి వీళ్ళందరినీ బాగుపరుద్దామని చెప్పేసి ప్రయత్నించింది అమెరికా అని. సో ఇన్ఫ్యాక్ట్ చెప్పాల్సింది ఏంటి అంటే అమెరికా అనే కంట్రీ ఏదైతే ఉందో ఎవరు బాగుపడుతున్నా సరే చూసే కంట్రీ అయితే కాదు. ఎవరు బాగుపడుతున్నారో వాళ్ళని నాశనం చేసి వీళ్ళు బాగుపడి పైకి రావాలి అని చెప్పేసి ఆశపడే ఒక కంట్రీ, ఆ కంట్రీ పేరే అమెరికా. ఈ కంట్రీకి దురదృష్టవశాత్తు మన ఇండియా నుంచి అందరూ దీనికి ఫ్యాన్స్ అయ్యి అక్కడికి వెళ్ళి వాళ్ళ పార్టీకి వాళ్ళు సంపాదించుకుందాము అన్న థాట్ తోటి వెళ్తారు. అంతేకాకుండా యుఎస్ ఏదైతే చెప్పిందో రష్యా యుక్రెయిన్ వార్ కూడా వాళ్ళే ఆపడానికి ట్రై చేశారట. ఇండియా పాకిస్తాన్ మధ్యన వార్ ఏదైతే ఉందో దాన్ని కూడా వాళ్ళే ఆపడానికి ట్రై చేశారట. ఇవన్నిటినీ కనుక మనం చూసినట్టయితే ఒకటి కన్ఫామ్గా తెలుస్తుంది, నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్లో అమెరికా మన మీద చాలా పెద్ద శాంక్షన్స్ వేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి అన్న విషయం మనకి క్లియర్ కట్గా ఈరోజు వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్లో అర్థమవుతుంది. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో నాకు కింద కామెంట్స్లో చెప్పండి.